అందరూ కూడా ఒకసారి లేచి నిలబడి మర్యాదపూర్వకంగా నమస్తే పెట్టి మరి పబ్లిక్ మీటింగ్ చిన్నగా పెట్టండి. అలాగే But this is a panchayat. Any POT case ya? POT కాదు సార్. ఇది అప్పట్లో అలా చెప్పారని చెప్పి ఇన్ కేస్ అన్నట్టు. ల్యాండ్ బ్యాంకింగ్ కింద మనకు ఇప్పుడు ఈ గవర్నమెంట్ గ్రామ పంటం ఎక్కడ దీంట్లో అయితే ఈ ల్యాండ్ ఇట్లా ఉండాలా? మనం ఇక్కడ ఉన్నాము, మరి ఇటే ఉండాలి. ఇట్లా వచ్చామా లేకపోతే ఇట్లా వచ్చాము? అచ్చా ఇట్లా వచ్చాము. అంటే ఇది పిఓటి కేసు Sir, assigned land alienated. Someone yes, sir. Notices has been given. Sir, Madriga, which is the water bodies? Which are the red and the government lands? Government lands. Blue and the water bodies. ఈ గ్రీన్ అంతా కూడా వేకెంట్ గవర్నమెంట్ ల్యాండ్స్. ఇవేమో ఎల్లోలో పిఓటీ చేశాను. అంటే ఈ రెడ్ లో గవర్నమెంట్ ల్యాండ్ అంటే ఇది వేకెంట్ గవర్నమెంట్ ల్యాండ్స్. ప్రేమ్ కుమార్ ఆర్ఏ గారు సందేశాన్ని చదివి మీకు అందరూ కూడా వినిపిస్తారు. రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం. మీ అందరి ఆశలు ఆకాంక్షల మేరకు ఏర్పాటైన ప్రజాప్రభుత్వం ఇది. మీరు ఏ మంచి అయితేనే కోరుకొని ఆశీర్వదించారో దాన్ని నెరవేర్చేందుకు ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. భూములకు రక్షణ లేకుండా చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు ఆర్పి సిసోడియా ఐఏఎస్ వారికి స్వాగతం తెలియజేస్తూ తన్నీరువారిపాలెం గ్రామ ప్రజలందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి వర్యులు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వెంటనే ఈ ప్రోగ్రాంని రూపొందించడం జరిగింది. మరి ఏంటి దీన్ని ఎందుకు, వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్, ఎందుకు దీన్ని రూపొందించారు అంటే చాలా సమస్యలు ఉన్నాయి. ఏ సమస్యలు ఉన్నాయి? డాటర్ ల్యాండ్స్లో సమస్యలు ఉన్నాయి, అసైన్ ల్యాండ్స్లో ఉన్నాయి. అసైన్ ల్యాండ్స్ మరి అన్యాక్రాంతమైనవి ఉన్నాయి. భూ కబ్జాలు, ల్యాండ్ గ్రాబింగ్స్ జరుగుతూ ఉన్నాయి. ల్యాండ్ టైట్లింగ్ అనేటువంటి ఒక యాక్ట్ ప్రజల్లో ఇబ్బందులు, భయానికి గురి చేసింది. ఏవో ఫోర్జరీ దొంగ డాక్యుమెంట్లు అడ్డం పెట్టుకొని ల్యాండ్ గ్రాబింగ్ చేసే పరిస్థితులు కూడా వచ్చాయి. ఇలాంటి పరిస్థితులన్నీ ఉన్నాయి. హెచ్చుదల తగ్గుదల రావడం, అట్లానే జాయింట్ ఎల్పిఎం అని ఇచ్చి వాటిని విడగొట్టకుండా ఉండడం, సమస్యలన్నీ ఉన్నాయి. ఇవి అన్నీ కూడా రెవెన్యూ సమస్యలు. రెవెన్యూ చూసేది భూమిని, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్. ల్యాండ్ మీద ప్రాబ్లమ్స్ ఒక రకంగా అంటారు, భూమి ఉన్నంత వరకు ప్రాబ్లమ్స్ ఉంటాయని. కానీ అట్లా ఉండడానికి వీల్లేదు. ఏ గ్రామాన్నైనా కూడా ప్రతి గ్రామాన్ని వివాదాలు లేని లేదా రెవెన్యూ సమస్యలు లేని గ్రామంగా మనం తీర్చాలి. ఆ విధంగా మనం సమస్యలన్నింటినీ పరిష్కారం చేయాలి. ఈ దిశగా ఆలోచించి గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు, స్పెషల్ సిఎస్ సిసోడియా సార్ వీళ్ళందరూ కూడా పాలసీ రూపొందించి రెవెన్యూ సదస్సుల్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ రెవెన్యూ సదస్సులు ఈ నెల 6వ తేదీన ప్రారంభించడం జరిగింది. వచ్చే నెల 8వ తారీఖు వరకు ప్రతి గ్రామంలో కూడా ఇవి జరుగుతాయి. ప్రతి పంచాయతీ గ్రామంలో ఇవి జరుగుతాయి. మన జిల్లా వరకు చూసుకుంటే 277 రెవెన్యూ గ్రామాలు ఈ జిల్లాలో ఉన్నాయి. మరి పంచాయతీల్ని చూసుకుంటే 456 పంచాయతీలు మనకు ఉన్నాయి. ఆ రకంగా మనము 473 చోట్ల ఈ రెవెన్యూ సదస్సుల్ని షెడ్యూల్ చేసుకున్నాం. అంటే హెడ్ క్వార్టర్లోనే కాకుండా
పంచాయతీ విలేజ్లో కూడా మనము టేకప్ చేయడం కోసం 473 చోట్ల మనము ఇవి నిర్వహించబోతా ఉన్నాం. సర్పంచ్ గారికి, బాపట్ల జిల్లా కలెక్టర్ గారికి, వచ్చినటువంటి అధికారులు, ప్రజాప్రతినిధులు, పాత్రికేయులు, ఈ తన్నీర్పాలెం గ్రామం వాళ్ళ ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇది ఒక మంచి అవకాశం. మార్బుల్ ప్రాంతానికి పోయి జనాలతో మాట్లాడటం, వాళ్ళతో ఇంటరాక్ట్ చేయడం. ఎందుకంటే ఎప్పుడైతే అధికారులు మార్బుల్ ప్రాంతాన్ని సందర్శిస్తారు అప్పుడే సమస్యలు తగ్గుతాయి. ఇప్పుడు ఇక్కడ వస్తేనే రియల్ ఫీల్డ్ సిచ్యువేషన్ మనకి తెలుస్తుంది. గ్రామంలో ఉన్న రికార్డ్స్ చూస్తే భూ సమస్యలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ల్యాండ్ డిస్ప్యూట్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే ల్యాండ్ గ్రాబింగ్ ఏమైనా జరిగిందా. ఇప్పుడు ఇక్కడ జరగలేదు, నాకు చాలా సంతోషం. ఎందుకంటే అందరూ కలిసి మలిసిగా ఉంటున్నారు. పెద్ద ఏంటంటే ఈ గ్రామ సభ రెవెన్యూ సదస్సులో వస్తే వాళ్ళకి అన్నీ ఉచితంగా ఇవ్వాలి. సర్టిఫికేట్ అడిగినా, లేకపోతే 1B రికార్డు అడిగినా. మరి రెవెన్యూ సదస్సులో మరి నాకు తెలుసు సర్పంచ్ గారు ఎప్పుడైనా వచ్చిందా ఇక్కడ ముందు? జనాభా కూడా అంత లేదు, తగాదాలు కూడా అంత లేవు అనుకోండి. అప్పుడు సర్వేలు జరిగేవి, FMBలు రాసేవాళ్ళు, చైన్ లింక్తో సర్వేలు చేసి ప్రజలు తీసుకుని నోటీసులు ఇచ్చి సర్వే యాక్ట్ ప్రకారంగా ఇదంతా చేయడం జరిగింది. అది పెద్ద ఎత్తున పెట్టిన కార్యక్రమం. తర్వాత రికార్డ్ ఆఫ్ రైట్స్ ఒక పెద్ద ఎత్తున కార్యక్రమం పెట్టారు. అప్పుడు ఈ 1B రిజిస్టర్లు, రికార్డ్ ఆఫ్ రైట్స్ వచ్చింది, పట్టాదారు పాస్బుక్లు అందరికీ ఇవ్వడం జరిగింది. ఒక విధంగా చూస్తే అంతా అడ్మినిస్ట్రేషన్ బాగా పగడ్బందీగా చేసుకుంటూ వచ్చాం. కానీ కొన్ని సంవత్సరాల క్రితం ఇప్పుడు రెవెన్యూ సదస్సు పెట్టకపోవడమో, లేకపోతే గ్రీవెన్సెస్ ప్రజల దగ్గర నుంచి వచ్చిన పెటిషన్లు సరిగ్గా పట్టించుకోకపోవడమో, లేకపోతే మధ్యన ఈ రకరకాలు సిస్టమ్స్ పెట్టడము, లేకపోతే ల్యాండ్ గ్రాబింగ్ జరగడము, రీసర్వేలో ప్రాబ్లమ్స్ రావడము, 22A తాలూకా ఒక సిస్టమ్ని తారుమారు చేయడము, దాన్ని ఇష్టం వచ్చినట్టు మార్చేయడం, ల్యాండ్స్ తీసేయడం, పెట్టేయడం అలాంటి జరిగింది. దానివల్ల ఏమైందంటే భూ సమస్యలు బాగా ఆంధ్ర రాష్ట్రంలో పెరిగిపోయాయి. ఈరోజు చూస్తే జూన్ 15 నాటి నుంచి ఈరోజు చూస్తే ఇప్పుడు దాకా సుమారు 80,000 పెటిషన్స్ కేవలం ల్యాండ్ మీద వచ్చింది. మీ గ్రామంలో రాలేదు, మీరు సంతోషించాలి. కొన్ని గ్రామాల్లో అయితే బాగా కొట్లాట్లు, ఈవెన్ మర్డర్లు కూడా జరుగుతున్నాయి ల్యాండ్ మీద. ఇప్పుడు ల్యాండ్ అంటే ఒక తల్లి లాంటిది కదా. రైతులకి ఆ భూమి నుంచి మీదే బతుకుతారు వాళ్ళు బతుకు తీరది, వాళ్ళకి అన్నం పెట్టే అమ్మ అది. మరి అది ఏమైనా గ్రాబ్ అయిందో లేకపోతే ఏమైనా అయిందంటే దాని మీద ఎంత ఇబ్బందికరంగా పరిస్థితి వస్తుంది మీరు అందరూ అనుకోవచ్చు. కాబట్టి ఈ సిస్టమ్ మేము ఎప్పటి నుంచి అనుకుంటున్నాము, రెవెన్యూ సదస్సు పెట్టాలి. రెవెన్యూ సదస్సు కేవలం రెవెన్యూ మీద ఏమైంది, గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కడ ఉన్నాయి, ఎంత ఉన్నాయి, ఎవరైనా కబ్జా చేశారా, డీపట్టా భూములు ఎక్కడ ఉన్నాయి, ఎంత ఉన్నాయి, ఆ పట్టాదారులే ఉన్నారా, లేకపోతే అన్యాక్రాంతం చేశారా, లేకపోతే అమ్మేశారా, లేకపోతే ఏమైనా దౌర్జన్యంగా వచ్చారా, ఎఫ్లైన్ పెటిషన్స్ ఏమైనా ఉన్నాయా, 1B రికార్డులో ఇప్పుడు మ్యూటేషన్, ఇప్పుడు పట్టాదారులు చచ్చిపోతే వాళ్ళ వారసులు వాళ్ళకి వచ్చిందా, లేకపోతే ల్యాండ్ అమ్మేశారు, అమ్మిన తర్వాత కొత్త కొనే వాళ్ళకి వచ్చిందా, ఇవన్నీ చూసుకోవడం ఒకవైపు అయితే, రెవెన్యూ రికార్డ్స్ సరిదిద్దుకోవడం, అదేవిధంగా గ్రామం నుంచి ముందు వచ్చిన సమస్యలు మళ్ళీ గ్రామస్తులు ఎదురుగా పెట్టి సోషల్ ఆడిట్ కింద అది నిజంగా పరిష్కారం అయిందా, లేకపోతే మామూలుగా MRO గారు ఏదో తప్పు రిపోర్ట్ చేసి అయిపోయిందంట అన్నారు. ప్రజలకి తెలిస్తే అన్నీ తెలుస్తాయి. కాబట్టి ఇవన్నీ ఉద్దేశాలు పెట్టుకుని మనం ఈ రెవెన్యూ సదస్సు 6 తారీఖు నుంచి మొదలు పెట్టాం. మరి అన్ని జిల్లాల్లో జరుగుతున్నాయి. చాలా సంతోషం ఉంది. కనీసం మనకి ఉన్న సమస్యలు తెలిస్తే పరిష్కారం చేస్తే వచ్చే కాలంలో ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా అనే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు రీసర్వే ఇంకా గ్రామంలో జరగలేదు, కానీ వచ్చే కాలంలో జరుగుతుంది. నోటీసులు ఇస్తారు. కొత్త మషీన్లు పద్ధతి ప్రకారంగా GPS, జియో ఫెన్సింగ్,
లేకపోతే జియో లొకేషన్ అన్ని పద్ధతి పెట్టి కొత్త రికార్డ్స్ క్రియేట్ చేయడం జరుగుతుంది. కొత్త పట్టదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం జరుగుతుంది. శాశ్వతమైన భూమి మీద హక్కులు ఉండేటట్టు రైతులకి అన్ని రకాల హక్కులు కల్పించడానికి ప్రయత్నరత్ ఉన్నటువంటి మా రెవెన్యూ డిపార్ట్మెంట్, మా సిబ్బంది, వాళ్ళందరి తరఫున మీకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది ఒక మంచి కార్యక్రమం. దానిలో పాల్గొని మీరందరూ కూడా దాన్ని బెనిఫిట్ పొందాలని నేను కోరుకుంటూ, మీకు ఉన్న సమస్యలు అన్నీ ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు మా దృష్టికి తీసుకురండి. మేము దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తామని మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. అడ్డగడ అడ్డగడ శ్రీనివాస్ అడ్డగడ చాలా ఇబ్బందిగా ఉంది సార్. మేడిపోతున్నాం సార్, మామూలు కాదు. రైతులు ల్యాండ్ తగ్గిందన్నారు సార్, 5% తగ్గినా కూడా మొన్న ఇనాంలోనే అన్సెటిల్ ఇనాంలోనే ఒకవేళ మేము ఉన్న ల్యాండ్ మేము క్లెయిమ్ చేస్తున్న దానికన్నా పొజిషన్ మేము తక్కువ ఉన్నా